ఏం చెప్తుందంటే, ఇదే దేవుడి ఆత్మతో నింపబడిన వాడు రోషము కలిగి ఈ గ్యామర్కి ఒక సవాలు ఇస్తున్నాడు. ఏంటంటే సవాలు? యవనస్తులారా, యవన స్త్రీలారా, ఇదిగో నీ తల్లికి నీ తండ్రికి సన్మానించు, అప్పుడు నువ్వు దేవుడేసి మంత్రుడు అవుతావు. ఇది వాక్యం చెప్తుంది. ఈ కాలంలో యవనస్తులు యవన స్త్రీలు చూస్తున్నట్టుగైతే భయంకరమైన మరణిస్తున్నారు, భయంకరంగా చనిపోతున్నారు. యాక్సిడెంట్ల ద్వారా ఇచ్చల తిరగడం వల్ల యవనస్తులు యవన స్త్రీలు చనిపోతున్నారు. తల్లిదండ్రికి దుఃఖమే మిగిలిస్తున్నారు, తల్లిదండ్రులకే బాధే మిగిలిస్తున్నారు. ఆ బాధ నుంచి, ఆ సాధ నుంచి విడిపించబడటానికే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు 2026 సంవత్సరాల కిందట కొండపైన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన రక్తమోక్షం జరిగించాడు. ఆయన పుణ్యాత్ముడు, ఆయన పాపం లేనివాడు. ఆ పాపం లేని దేవుని కోసం చెప్పడానికి ఈ గ్రామము ఎంతో దీవెనకరంగా ఉన్నాడు కనుక దేవుడి గ్రామాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఏ పాపంతో ఉన్నావో, ఏ శాపంతో ఉన్నావో, ఆ శాపం నుంచి విడుదల పొందాలని యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలుస్తున్నాడు. పిల్లలు నీ మాట వింటలేదా? భర్త నీ మాట వింటలేదా? భార్య నీ మాట వింటలేదా? ఇదిగో యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. హృదయాలు బాగు చేసినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. వ్యాధికి, మనిషికి రోగాలు అనేకమైన మందులు ఉన్నాయి. హృదయం చెడిపోతే మందులు లేవు. ఈ కాలం చూసుకున్నట్లయితే భయంకరంగా జరుగుతుంది, భయంకరమైన పరిస్థితులు జరుగుతున్న చాలా న్యూస్లు మనం చూస్తున్నాం. కిందటి దినాన్ని చూసినట్లయితే ఒక రాష్ట్రంలో యవన స్త్రీ పెళ్లి చేసుకుంది, కుమారుని కన్నది. కానీ అక్రమ సంబంధం పెట్టుకున్న కారణాన్ని బట్టి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బిడ్డని పెట్టుకొని మంచిగా బతకవలసిన ఆ స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకొని ఆ బిడ్డకి టార్చర్ పెట్టడం మొదలైంది. అనేకమైన పర్యాయంలో ఆ బిడ్డను కొట్టారు. ఆ బిడ్డకి 53 మొక్కలుగా ఎముకలు విరిగిపోయి ఉన్నాయి. చిన్న బిడ్డ, సంవత్సరం కూడా అవ్వలేదు. అక్రమ సంబంధం పెట్టుకొని ఆడు వచ్చి తన్నడము, ఏమి కొట్టడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ పాపంతో నువ్వు జీవిస్తున్నావు? ఏ శాపంతో జీవిస్తున్నావు నువ్వు? బైబిల్ లేఖనం చెప్తుంది, ఇదిగో నీ భర్త దేవుడి తర్వాత దేవుడు నీ భర్త. నీ భర్తను నువ్వు గౌరవించాలి, నీ భర్త నిన్ను ప్రేమించాలి, నీ ఇద్దరు కలిపి పిల్లల్ని ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి. అప్పుడు ఆ కుటుంబం బాగుపడుతుంది. ఈ కాలంలో కుటుంబాలు చెడిపోవడానికి కారణం ఏంటంటే భక్తి లేదు. ఏదైనా భక్తి చేస్తున్నాం, ఎవరైనా సరే, ఏ భక్తి చేసినా సరే, హిందువైనా ముస్లింస్ అయినా క్రైస్తవులైనా ఎవరైనా సరే, భక్తి లేని కారణాన్ని బట్టి మనుషులు చెడిపోతున్నారు. భయం లేదు. భక్తి చేస్తే భయం